ఉపదేశాలు. ఈ అధ్యాయంలోకి వెళ్లే ముందర గత అధ్యాయంలో మనకు రజనీ మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు 27వ అధ్యాయము. ఈ అధ్యాయం కూడా నేను వినలేదు, జస్ట్ ముఖ్యమైన పాయింట్లు ఏవి కవర్ చేశారో ఒకసారి మీతో కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. బద్ధజీవుని యొక్క జన్మ పరంపర గురించి, యోగ పదం గురించి, భక్తుడి యొక్క లక్షణాలు, ఆ తర్వాత ముక్తాత్ముడు భగవంతుడి యొక్క అనుభూతి ఎలా పొందుతాడు అనేది, భక్తుడు అనే వాళ్ళు అహంకారానికి దూరంగా ఉంటారనేది, తర్వాత దేహూతి కొన్ని ప్రశ్నలు వేస్తుందన్నమాట తన కుమారుడైనటువంటి కపిల భగవంతుడిని. అవి ఏంటంటే, ప్రకృతి ఏనాడైనా ఆత్మను విడుదల చేస్తుందా అని. ఎందుకంటే ఈ ప్రకృతితో తయారైనటువంటి శరీరంతోనే ఆత్మ ఉంటుంది కాబట్టి అది దానిలో రెండు మిళితమై ఉంటాయి కదా. మరి ఆ యొక్క ఆత్మ ఎలా బయటికి వస్తుంది, ఎట్లా సాధ్యమవుతుంది అని దేహూతి అడిగారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, ప్రకృతి తనపై పని చేస్తూ ఉంటుంది అంటే సత్వ రజోగుణాలతో ప్రభావితం అయి ఉంటాడు కదా ఆ జీవుడు అనేవాడు, అంటే శరీరంలో ఉండబట్టి. మరి అలాంటప్పుడు ఆత్మకు మోక్షం అనేది ఎలా వస్తుంది అని అడిగారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉంటుందో వాళ్ళు జ్ఞానపూర్ణమగు భక్తిలో ఉంటారు అనేది తెలుసుకున్నాము. తర్వాత జ్ఞానవంతుడైన వానికి ప్రకృతి ఏ హాని చేయదు అని కూడా తెలుసుకున్నాం. మళ్ళా భక్తుడు దివ్య పదాన్ని చేరుతాడు. ఈ విషయాలన్నీ కూడా మనం 27వ అధ్యాయంలో చూసాము. ఇంక ఇప్పుడు 28వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, ఈ భక్తి యోగానుష్ఠానం గురించి కపిల దేవుడి యొక్క ఉపదేశాలన్నమాట. ఇక్కడ కపిల భగవంతుడు శిక్షణ ఇస్తున్నాడు, భక్తి ఎలా సాధన చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఉపదేశం చేస్తున్నారు అన్నమాట. దీనిలో భాగంగానే ఈ అష్టాంగ యోగం అనేది చెప్పబడింది. ఇదే ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మామూలుగా యోగం అంటే ఏంటి? ఇప్పుడు అష్టాంగ యోగ అనుష్ఠానం అంటే ఎప్పుడు నిరంతరము ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం భగవంతుడికి సంబంధించినటువంటి సేవలు చేస్తూ భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండటమే అనుష్ఠానం అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, భక్తి యోగాన్ని మనం ఎలా అనుసరించాలి అనేది కూడా ఈ అధ్యాయం చూస్తాము. ఏ పద్ధతిలో చెయ్యాలి అనేది కూడా దీనిలో చూస్తాము. నిరంతరం ఎలా అనుసరించాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఈ భక్తి శిక్షణ, భక్తి మార్గం అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాము. తర్వాత స్థానాన్ని చేరిన తర్వాత ఇంకా వేరే స్థానం అంటూ లేదు, ఆ స్థాయికి మనం చేరటం ఎట్లా అనేది కూడా దీనిలో చూస్తాం అన్నమాట. అదే ఆ స్థానం ఏంటి? భగవంతుడు ఉండేటువంటి స్థానం అన్నమాట. అక్కడికి మనం చేరుకున్నామంటే ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. మరి దాన్ని ఎలా చేరుకోవాలి అనేది కూడా ఈ ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకుంటాము. తర్వాత ముక్తి అనేది మనం వింటూ ఉంటాం కదా. ఇక్కడ ఎందుకు ఈ ముక్తి అనే పదాన్ని నేను కొంచెం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మన అష్టాంగ యోగంలో ఉన్న యోగి ముక్త స్థాయికి చేరుకుంటాడనమాట. అప్పుడు ఆయన ఎలా ఉంటారు అంటే భవబంధాల నుండి విముక్తి అయి ఉంటాడు. అందుకని ఇక్కడ ముక్తి అనేది నేను కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాను. తర్వాత అష్టాంగ యోగంలో కూడా భక్తి అనేది భక్తిలో ఒక అంగం అనమాట, ఒక పార్ట్ ఈ అష్టాంగ యోగం అనేది. అంటే ఇప్పుడు అష్టాంగ యోగంలో ఉన్నాం కాబట్టి మనం భగవంతుణ్ణి చేరగలుగుతాము అంటే అది తప్పు. భక్తి అనేది ఉన్నప్పుడే మనం భగవంతుణ్ణి చేరగలుగుతాం. కానీ ఈ యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి అంగాలు ఉన్నాయి అంటే చెయ్యవలసినవి అనమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇలా 8 స్టెప్స్ ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడైతే 7వ దానికి ధారణ అనే దానికి వెళ్తామో, ఈ ముందు 6 ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేస్తూ ధారణ దగ్గరికి వచ్చేసరికి మనం భగవంతుణ్ణి మనసులో నిలుపుకోకుండా, ధ్యానం వచ్చేసి భగవంతుణ్ణి ధ్యానం చేయకుండా మనం భగవంతుడి దగ్గరికి అనేది చేరము. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే, ఈ భక్తి యోగానుష్ఠాన ఉద్దేశం ఏంటంటే భగవంతుణ్ణి చేరటమే.
అట్లనే భక్తి యోగం ఉద్దేశం కూడా ఒకటే అన్నమాట. భగవంతుడికి ఉద్దేశం ఏంటంటే భగవంతుణ్ణి చేరటం అనేది అన్నమాట. మరి ఇంకా ఈ అష్టాంగ యోగం అనేది ఎవరికి రికమెండ్ చేయబడుతుంది అంటే, ఎవరైతే ఈ భౌతికంగా ఆ ఎక్కువ వాటిట్లోనే ఉండి బయటికి రాలేక ఉంటారో వాళ్ళకి ఈ యొక్క అష్టాంగ యోగం అనేది రికమెండ్ చేయబడుతుంది. ఈ అష్టాంగ యోగంలో ఏవైతే యమ నియమాలు అంటారు, అంటే ఏవి చేయాలి ఏమి చేయకూడదు, అవి ఏవైతే ఉన్నాయో అవే సేమ్ భక్తి మార్గంలో కూడా, భక్తి యోగంలో కూడా అవే ఉంటాయి. అందుకని సుమారుగా అవే ఉంటాయి అన్నమాట. ఆ రెండిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుణ్ణి చేరటం అనేది అన్నమాట. ఎవరైతే డైరెక్ట్ గా భక్తి మార్గంలోకి రాగలుగుతారో వాళ్ళకి ఈ అష్టాంగ యోగం అనేది అవసరం లేదనమాట. అంటే ఇప్పుడు ఈ అష్టాంగ యోగం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే, భక్తి మార్గం అనేది ఒక పాయింట్ గా అనుకుంటే దాని వైపుకు రావాలి రాలేకపోతున్నా అనుకున్న వాళ్ళకి ఈ అష్టాంగ యోగంలో ఈ పద్ధతులన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఆ మార్గం దాకా చేరుతారు. చేరిన తర్వాత భక్తి అనేది ధారణ ధ్యాన దగ్గరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా భగవంతుణ్ణి మనం ధారణ చేస్తూ ఆ యొక్క భగవంతుడి రూప వర్ణన చేసుకుంటూ ధ్యానం చేస్తేనే మనం భగవంతుడికి దగ్గరికి చేరుతాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఒకటికి రెండు సార్లు మన కపిల భగవంతుడు దీనిలో మనకు తెలియజేస్తున్నారు అనమాట. ఇంకా ఏంటంటే ఈ అష్టాంగ యోగం అనేది శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు శరీరంలో ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, మనం భగవంతుడి మీద ధ్యానాన్ని కూడా నిలుపుకోలేము. ఎప్పుడు ఆ బాధ గురించే వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. అందువల్ల ఈ యొక్క ఈ అష్టాంగ యోగం అనేది వాళ్ళకి రికమెండ్ చేయబడుతుంది అనమాట. ఈ అష్టాంగ యోగంలో ఉన్నటువంటి 8 అంగాల పేర్లు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 అన్నమాట. వీటిని పాటిస్తేనే భగవత్ ప్రాప్తి అనేది వస్తుంది. కానీ భక్తి యోగం డైరెక్ట్ గా ఉంటుందన్నమాట. మనం ఇవన్నీ కూడా చేయకుండానే డైరెక్ట్ గా భక్తి అంటే ధారణ దగ్గర నుండి మనం డైరెక్ట్ గా రాగలుగుతాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భక్తుల యొక్క అసోసియేషన్ లోనే ఉంటాము. ఆ భగవత్ విషయాల్ని మనం మాట్లాడుకుంటుంటాము, వింటూ ఉంటాము, ఆ ఆయన్ని కీర్తిస్తూ ఉంటాము. అందువల్ల ఈ కలియుగంలో అష్టాంగ యోగం అనేది చాలా కష్టం అన్నమాట. ఆ ఈ ఈ భక్తి యోగం అనేది చాలా సులువు. అందువల్లే ఈ ఈ కలియుగంలో రికమెండ్ చేయబడింది ఏంటంటే భక్తి యోగం మట్టుకే అన్నమాట. అష్టాంగ యోగం అనేది కూడా పూర్వం అనుసరించారు దాన్ని. ఆ కాలంలో చేయటం సాధ్యమైంది కాబట్టి వాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తూ భక్తిని కలిగి ఉండి భగవంతుడిని అనేది భగవంతుడి దగ్గరికి చేరటం అనేది చేయగలిగారు అనమాట. ఇంకా ఈ అష్టాంగ యోగంలో ఉండే అంగాలు వీటిలో చాలా భక్తికి ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. అందుకే అష్టాంగ యోగం కానీ భక్తి యోగం కానీ సుమారుగా తత్వాలు సేమ్ గానే ఉంటాయి. ఇంకా అష్టాంగ యోగంలో భగవంతుడి మీద ధ్యానం చేయాలి అని కపిల భగవంతుడే చెప్తున్నారు. ఇప్పుడు మనం యోగా క్లాస్లోని వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి చెప్తూ ఉంటారు, అందరూ కట్టి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ధ్యానం దగ్గరికి వచ్చేసరికి, ధారణ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ఏ వస్తువు ఇష్టమో, ఏ ఏదైతే మీరు ఇష్టపడుతున్నారో, ఒక బల్బు మీదనో ఒక చుక్క మీదనో మీ ఏకాగ్రత ఎక్కడ కుదిరితే అక్కడ మీరు ధ్యానం చేయండి అని చెప్తారు. కానీ అది తప్పు అనమాట. ఎందుకు ఇది తప్పు అనే దానికి అంటే కపిల భగవంతుడు అంటేనే ఆయన దేవుడు కదా, ఆయనే చెప్తున్నాడు అనమాట. ఈ అష్టాంగ యోగంలో ఈ యోగా ప్రాక్టీస్ అనేది ముఖ్యంగా భగవంతుడి మీదే ధ్యానం చేయాలి అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మనం ఎవరంటే ఏదంటే అది చెప్తే అది మనం నమ్మం కదా. ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కోవాలి అన్నా దానికి ఒక ISI మార్కు ఉన్నది అన్నప్పుడే మనం దాన్ని నమ్మి కొనుక్కుంటాం. అలానే
ఈ అష్టాంగ యోగం అనేది కపిల భగవంతుడి రికమెండ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇది ఖచ్చితంగా నమ్మాలి. ధ్యాన దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా మనం భగవంతుణ్ణి ధ్యానం చేయాలి, పరమాత్మ రూపం మీదనే ధ్యానం చేయాలి. ఇంకా ఈ అధ్యాయంలో అన్నమాట ఆ పరమాత్మ రూపం అనేది ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత ఆ పరమాత్మ రూపం ఎలా ధ్యానం చేయాలి, ఆ యొక్క పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడి దర్శనం అది చాలా అద్భుతంగా వర్ణించారనమాట ఈ యొక్క అధ్యాయంలో. ఈ అధ్యాయంలో ధారణ, ధ్యాన, సమాధి, ఆ ఆ దాంట్లో ఉన్నటువంటి యోగి ఆయన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి యోగి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము. ఇంకా ఇంకా ఒక విషయం ఏంటంటే యోగాలో ధ్యానం వచ్చి భగవంతుని మీదే చెయ్యాలి, మిగతా వారు అంటూ ఉంటారు మీరు ఇస్కాన్లో ఉన్నారు కాబట్టి మీరు భగవంతుణ్ణి కృష్ణుని ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. అట్లా ఏమి కాదు, ఎక్కడ ఇష్టమైతే ఏ వస్తువు మీద ఇష్టమైతే ఆ వస్తువుని మనసులో పెట్టుకొని ధ్యానం చేయొచ్చు అంటారు. కానీ అది తప్పనమాట. అందుకని మనకు భగవంతుడే, కపిల భగవంతుడే చెప్తున్నారు ధ్యానం అనే దగ్గరికి వచ్చేసరికి భగవంతుణ్ణి మనం ధ్యానం చేయాలి, భగవంతుడి లీలను ధ్యానం చేయాలి, కీర్తించాలి అనేది ఇక్కడ ఎంతో క్లియర్ గా చెప్పారనమాట కపిల భగవంతుడు. ఇంక ఈ తర్వాత ఈ అధ్యాయంలోకి వెళ్లే ముందరగా దీనిలో మొత్తం 44 శ్లోకాలు ఉన్నాయి. దేవహూతి అడుగుతున్నారనమాట ముక్తి ఎలా సాధ్యమవుతుంది అని. దేవహూతి గత అధ్యాయంలో అడుగున్నారు కదా, ఆ ప్రశ్నలకు సమాధానము ఇంకా ఈ అధ్యాయంలో శ్లోకాల ద్వారా మనం చూస్తాము. ఇంకా ఈ ఈ అధ్యాయంలో మొత్తం 44 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో 1 నుండి 12 శ్లోకాలలో అష్టాంగ యోగంలో ఉన్నటువంటి అంగాలు ఏంటి అనేది చెప్తారు. అవి ఏంటంటే అంగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, వీటి గురించి వివరణ ఉంటుంది ఈ 1 నుండి 12 శ్లోకాలలో. ఇంకా డీటెయిల్గా వెళ్తే కపిల భగవానుడు యోగ విధానాన్ని చక్కగా వివరించారు ఈ శ్లోకాలలో. మనిషి అనేవాడు మితంగా భుజించాలి అనేది కూడా తెలియజేశారు. ఈ అడ్డు లేనటువంటి ఈ మనస్సుని మనిషి నియంత్రించుకోవాలి అనేది కూడా ఈ శ్లోకాల ద్వారా తెలియజేశారు. తర్వాత యోగులు సమస్త మానసిక కలతల నుండి విడిపడాలి అనేది ఈ శ్లోకాలలో తెలియజేశారనమాట. ఇంకా 13 నుండి 18 శ్లోకాలలో ధారణ కొరకు భగవంతుని రూప వర్ణన. ఈ శ్లోకాలలో భగవంతుడి యొక్క రూపం చక్కగా వర్ణించబడుతుంది. ఎట్లా అంటే భగవంతుడి యొక్క ముఖము, కళ్ళు, ఆయన శరీరము, తర్వాత శ్రీవత్సవము, కౌస్తవము, ఆయన ధరించినటువంటి పచ్చని వస్త్రం, వీటన్నిటితో ఆయన ఎంత సౌందర్యంగా ఉన్నాడనేది ఈ శ్లోకాలలో వర్ణించబడ్డాయి. ఇంకా ఏంటంటే ఈ భగవత్ రూప వర్ణన అనేది చూస్తాము ఈ శ్లోకాల ద్వారా. భగవంతుడు నిత్య సుందరుడు, ఆయనకి ముసల్తనం అంటూ లేదు. మనం ఎక్కడ ఏ పిక్చర్లో చూసినా యుద్ధ సమయంలో కూడా భగవంతుడు యవ్వనంగానే ఉంటారనమాట, ముసలివాడిగా ఉండరు. యుద్ధ సమయానికి సుమారుగా ఆయనకు 120 సంవత్సరాలు ఉన్నాయి. సో ఈ శ్లోకాల ద్వారా భగవంతుడు నిత్య సుందరుడు, నిత్య యమనుడు అనేది కూడా మనం చూస్తాము. తర్వాత భగవంతుడి లీలలు ఎప్పుడు కూడా మనకు ఆకర్షణీయంగా ఉంటాయి అనేది ఈ 13 నుండి 18 శ్లోకాలలో చూస్తాం. తర్వాత 19 నుండి 33 వరకు ఏంటంటే భగవంతుని అంగాల మీద ధ్యానం. అంగాలంటే చూసాం కదా, ఈ పాదాల నుండి ఆయన యొక్క దరహాసం వరకు, అంతవరకు కూడా ప్రతి అంగం మీద ఎలా ధ్యానం చేయాలి అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆయన యొక్క పాదాలు ధ్యానం చేయటం వల్ల ఆ పాదాలు వజ్రాయుధంగా పనిచేస్తాయి అనేది కూడా మనం దీనిలో చూస్తాము. తర్వాత భగవంతుని యొక్క గద దానవుల్ని సంహరిస్తూ ఉంటుంది. సో వాళ్ళ యొక్క దానవుల రక్తంతో అది నిండి ఉంటుంది అనేది కూడా వర్ణించబడుతుంది ఈ శ్లోకాలలో. తర్వాత శ్రీహరి యొక్క
దయతో కూడినటువంటి దరహాసం, ఆ చక్కటి నవ్వు అనేది కూడా చక్కగా వర్ణించారు 19 నుండి 33 శ్లోకాల్లో. తర్వాత 34 నుండి 38 ఈ శ్లోకాలలో ఏం చెప్తున్నారంటే, యోగి మానసిక స్థితి మరియు ముక్తి, ఆ ముక్త స్థితిలో వెళ్ళినప్పుడు ఆ యోగి యొక్క చేతన ఎలా ఉంటుంది, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఈ శ్లోకాలలో చూస్తాం అన్నమాట. అంటే యోగి ఈ భౌతిక వైరాగ్యం పొందిన తర్వాత తన సహజ స్థితి ఏంటి అనేది తెలుసుకుంటాము. దీనిలో ఇంకా ఏంటంటే, యోగి ఈ స్థితిలో ఉన్నప్పుడు క్రమంగా భగవంతుని మీద అతనికి విశుద్ధ ప్రేమ అనేది ఎక్కువైపోతుంది అనమాట. విశుద్ధ ప్రేమని ఆయన పొందగలుగుతాడు ఆ యోగి. తర్వాత ఆ యోగి ముక్తాత్ముడు అవుతాడు. అంటే జీవించి ఉండగానే ఆయన ముక్తిని పొందాడు. ఎలా అంటే ఆయనకి దేహ అవసరాలు ఆయన మర్చిపోతారనమాట. అలాంటి స్థితిలో ఉంటాడు ఈ సమాధి స్థితిలోకి వచ్చినటువంటి ఆ యోగి అనమాట. అంటే ఆయనకి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఎప్పుడు కూడా భగవంత్ చింతనలోనే ఉంటాడు. తర్వాత భగవానుడే ద్రష్ట, అంటే భగవంతుడే చేసేవాడు, చేయించేవాడు అనేటువంటి జ్ఞానము ఈ యోగి కలిగి ఉంటాడనమాట, ఈ సమాధి స్థితికి వచ్చినటువంటి యోగి. తర్వాత 39 నుండి 44 శ్లోకాలలో ముక్త స్థితిలో ఉన్న యోగి ఎలా ఆలోచిస్తాడు అంటే, ఆయన ఇంకా ఆ పై స్థాయికి వెళ్ళిపోయారు కదా, ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఎలా ఆలోచిస్తాడు అంటే, సర్వజీవుల్లో పరమాత్మను చూస్తారు, పరమాత్మలో సర్వజీవుల్ని కూడా చూస్తాడనమాట ఆ యోగి. ఇంకా ఏం తెలుసుకుంటామంటే, ఈ శ్లోకాల ద్వారా విశుద్ధాత్మ వివిధ దేహాలందు వ్యక్తమవుతుంది అనే విషయం కూడా యోగి తెలుసుకోగలుగుతాడు. ఇవి ఈ 44 శ్లోకాలలో మనం తెలుసుకోబోయేవి. ఇంకా వచ్చేసి ఇంకా శ్లోకాల్లోకి వెళ్దాం మాతాజీ. మాతాజీ, నేనేమైనా తప్పుగా చదివితే శ్లోకాలు మీరు హెల్ప్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్యా నృపాత్మజే మనో ఏనైవ విధినా ప్రసన్నం యాతి సత్పథం. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవానువాచ యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే మనో ఏనైవ విధినా ప్రసన్నం యాతి సత్పథం. దేవదేవుడు ఇట్లు పలికెను, జనని ఓ నృపదనయ, మనస్సును కేంద్రీకరించుటే లక్ష్యమైనటువంటి యోగ విధానమును నేనిప్పుడు వర్ణించును. దానిని అభ్యసించుడిచే మనుజుడు ప్రసన్నతను బడిసి క్రమముగా పరతత్వ పదమును పురోగమించును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ సత్పథం అంటున్నారు. సత్పదం అంటే పరతత్వ పదం అన్నమాట. అంటే భగవంతుణ్ణి చేరేటువంటి స్థానం అన్నమాట. ఇక్కడ కపిల భగవంతుడు అంటున్నారు వాళ్ళ తల్లి అయినటువంటి దేహూతితో, జనని ఓ నృపతనియా, నృపతనియా అని కూడా సంబోధించారు. అంటే రాజు కూతురు అన్నమాట. ఎవరు ఆ రాజుగారు? దేహూతి వాళ్ళ తండ్రి గారు ఎవరు మాతాజీ? మీకు ఎవరికైనా గుర్తుందా పేరు? స్వయంభూ మనువు. స్వయంభూ మనువు, ఆయన రాజుగారు అనమాట. అందుకని నృపతనియ అని సంబోధిస్తూ ఈ యొక్క ఏదైతే ఈ అష్టాంగ యోగం అనేది చెప్తుందో, ఈ అష్టాంగ యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ మనసుని కేంద్రీకరించటం. ఇదే ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి అట్లా కేంద్రీకరించినప్పుడు ఆ మనసు ఏం చెందుతుందంటే ఒక ప్రశాంతత అనేది పొందుతుంది. అప్పుడు క్రమంగా అది పరతత్వ పదంలో అది పురోగమిస్తుంది. అంటే ఇట్లన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భక్తి మార్గం వైపుకు వచ్చి భగవంతుని చేరటానికి అది మనసు అనేది ఒక ప్రశాంతత ఉన్నప్పుడే కదా. మనకు అనేక రకాలైనటువంటి మనసులో అనేక చికాకులు, అనేక ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఆ భగవంతుడి మీద మనసు నిలపలేము. అట్లాంటప్పుడు అలా నిలపలేని వాళ్ళకి అష్టాంగ యోగంలో ఏదైతే ఉందో ముఖ్య ఉద్దేశము మనసును కేంద్రీకరించడానికి
ఆ ఆ ఏమి చేయాలి ఏమి చేయకూడదు చెప్తూ ఒక ఆసనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆయన ప్రశాంతతగా కూర్చొని ఆ యొక్క దృష్టి మనస్సునంతా కూడా ఒక స్థిమితానికి తెచ్చుకొని ఆ మనసుని కేంద్రీకరించేయటం అనేది ఈ అష్టాంగ యోగం ప్రాక్టీస్ చేయటం వల్ల వస్తుందన్నమాట. అట్లా వచ్చినప్పుడు ఆయన ఆ ఆ భగవంతుడి యొక్క ఆ భగవంతుడిని పొందటానికి, అంటే పరతత్వ పదం ఆ మార్గంలో వెళ్ళటానికి ఆయనకి ఆ మనసు స్థిరం అనేది వస్తుందన్నమాట. ఇంకా శ్రీల ప్రభుపాద గారు ఇక్కడ భాష్యంలో కూడా చెప్తున్నారు ఏమనంటే, ఈ కపిల భగవంతుడు కూడా తన తల్లితో చెప్తున్నా అనమాట, అమ్మ అష్టాంగ యోగం అంటే ఏమిటి, అది ఏ విధంగా భక్తి మార్గంలో రావటానికి ఉపయోగపడుతుందో నేను నీకు తెలియచేస్తాను అంటూ చెప్తున్నారు కదా. ఇట్లాగా ఈ అష్టాంగ యోగం వల్లే ఈ మనస్సు అనేది కేంద్రీకరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఇది మనసు కేంద్రీకరించినప్పుడు మనసు అనేది ప్రశాంతత పొందుతుంది. అప్పుడు క్రమంగా మనం ఈ పరతత్వంలో మనం పురోగతి అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా శ్రీల ప్రభుపాద గారు కూడా తన భాషణంలో చెప్తున్నారు, కపిల భగవంతుడు ఏదైతే వివరించారో యోగ విధానము ఇది ప్రామాణికమైనది, శాశ్వతమైనది అని. ఇది ఎవరో చెప్తే అని కాదు, భగవంతుడే చెప్తున్నాడు. అందుకని ఇది ప్రామాణికమైనది, ఇది కొన్ని రోజులుండి కొన్ని రోజులు వెళ్ళిపోయేది అనేది కాదు, ఇది శాశ్వతమైనది అని శ్రీల ప్రభుపాద గారి భాషలో చెప్తున్నారు. తర్వాత ఏ యోగ విధానాన్ని, ఏ యోగ విధానమైన, అంటే అష్టాంగ యోగమైన, హఠయోగమైన, ఏ యోగ విధానమైన, భక్తి యోగ విధానమైన ఏదైనా వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే భగవంతుణ్ణి చేరుకోవటానికి ఉపయోగపడే మార్గంలో ప్రయాణం చేయటం అన్నమాట. అంటే భక్తి మార్గంలో పురోగమించడానికి ఇవి ఉపయోగపడతాయి. యోగ విధానంతో ఎన్నో సిద్ధులు వస్తాయి. మనం గత అధ్యాయంలో కూడా చూసాము, ఈ అష్టాంగ యోగం వల్ల చాలా సిద్ధులు వస్తాయి. అంటే చిన్నవాళ్ళు పెద్దగా అయిపోవచ్చు, పెద్ద శరీరం చిన్నగా అవ్వచ్చు. ఇప్పుడు మన సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి చిన్నవారుగా వెళ్ళిపోతారు, సముద్రం దాటే సమయంలో పెద్దవారుగా వెళ్ళిపోతారు అనమాట. ఇవన్నీ వాళ్ళకు సిద్ధులు వచ్చేస్తాయి అనమాట, ఈ యొక్క ఆ ఈ అష్టాంగ యోగాలు ఇవి చేసే వాళ్ళకి. సో ఎప్పుడైతే ఇలా ఈ యొక్క సిద్ధులు లభించాలి అని అష్టాంగ యోగం అనేది ప్రాక్టీస్ చేయకూడదు అని మనం గత అధ్యాయంలో తెలుసుకున్నాము. తర్వాత యోగ అయిన వాడు యోగ సిద్ధులకు ఆకర్షితుడు కాకుండా దేవనేమను తెలుసుకోవటానికే ఈ యొక్క యోగా విధానం అనేది అవలంబించాలి అని ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు భాషలు చెప్తున్నారు. మనకు పరమ ప్రామాణికుడైనటువంటి ఈ కపిల భగవానుడే ఇక్కడ అష్టాంగ యోగ విధానాన్ని వివరించారు. తర్వాత ఈ యొక్క అష్టాంగ యోగ పద్ధతి ఉద్దేశం ఏంటంటే మనల్ని భగవంతుని వైపుకు తీసుకువెళ్ళటానికి. కానీ మనం భగవంతుని చేరేది మటుకు భక్తి ద్వారానే. అంటే భక్తి యోగం వరకు వెళ్ళటానికి ఈ అష్టాంగ యోగం అనేది ఉపయోగపడుతుంది అనమాట. భక్తి యోగం వరకు వెళ్ళటానికే ఈ అష్టాంగ యోగం అనేది ఉపయోగపడుతుంది అనమాట. మనం భగవంతుణ్ణి చేరేది మటుకు భక్తి అనేది కంపల్సరీగా ఉండాల్సింది. మళ్ళా మనసుని కేంద్రీకరించి భగవంతుడి మీద, భగవంతుని లీల మీద, అంతేకాని యోగా అనేది ఏదో గాలిలో ఒక చుక్క మీదో, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదో ఇష్టమైన వస్తువు మీదో అలాగా ధ్యానం చేసేది కాదు. మనసును కేంద్రీకరించేది ఓన్లీ భగవంతుని మీదే. ముఖ్య ఉద్దేశం, అష్టాంగ యోగ ముఖ్య ఉద్దేశం ఇది అని చెప్తున్నారు. మనకు ఎంతో ఇందాక చెప్పుకున్నట్టుగా ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉంటాయి యోగా నేర్పుతామని, వాటికి డబ్బులు ఇచ్చి వాళ్ళు నేర్పుతారు, మనం డబ్బులు కట్టేసి వెళ్ళిపోతుంటాం. వాళ్ళు చెప్తారు మీకు ఏదైనా ఇష్టమైన వాటి మీదే ధ్యానం పెట్టుకోండి సరిపోతుందని. కానీ అది తప్పు అనమాట, అలా చేయకూడదు. ఈ యోగా అంటే భగవంతుని మీదే ధ్యానం చేయటం. ఇదే పదే మనకు ప్రభుపాద గారు కూడా గుర్తు చేస్తూ ఉంటారు.
అమ్మ నీకు ఇప్పుడు యోగ పద్ధతి గురించి చెప్పాను. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటో ఆ, ఏమిటంటే మనసుని కేంద్రీకరించడం కోసమే ఈ పద్ధతిని పాటించిన వారికి ప్రశాంతత అనేది వస్తుంది. అప్పుడు మనం భగవంతుడి వైపుకు ప్రయాణం చేయటానికి ఉపయోగపడుతుంది అని కపిల భగవంతుడు దేవహూతికి తెలియచేశారనమాట. ఇంకా ఇది మన ఉమ్, శ్రీల ప్రభుపాద్ గారు కూడా ఈ చెప్తున్నారు, వైష్ణవ సాంప్రదాయంలో ఈ అష్టాంగ యోగం అనేది ఒక భాగమే అని మనకి ఇక్కడ తెలియజేశారు. ఇంకా రెండో శ్లోకానికి వెళ్దాము. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ నివర్తనం దైవాలబ్ధేన సంతోష ఆత్మవిచరణార్చనం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి కనకొల్లి మాత. స్వధర్మాచరణం సత్యా విధర్మాచ్చ నివర్తనం దైవాలబ్ధేన సంతోష ఆత్మవిచరణార్చనం. హరే కృష్ణ. మనుజుడు తను సత్యానుసారము స్వధర్మమును నిర్వహించుచు విధర్మమును విడనాడవలెను. భగవత్కరుణ ద్వారా ప్రాప్తమైన దానిచే సంతుష్టిని బడసి అతడు గురుదేవుని పాదపద్మములను అర్చింపవలెను. హరే కృష్ణ. ఇక్కడ 2-3 శ్లోకాలలో ఏమి చేయవచ్చు ఏం చేయకూడదు అనేది మనం తెలుసుకుంటాము. అష్టాంగ యోగంలో యోగి అనేవాళ్ళు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అని, అట్లనే భక్తి యోగంలో ఉన్న వాళ్ళు కూడా ఏమి చేయొచ్చు ఏం చేయకూడదు ఈ రెండు కూడా సమానంగా మనకి ఇక్కడ రెండు సమానంగానే ఉంటాయి అన్నమాట. ఇంచుమించు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటిగానే ఉంటాయి. మనిషి ఇక్కడ చెప్తున్నారు కపిల భగవంతుడు, మనుజుడు తన శక్త్యానుసారము స్వధర్మాన్ని నిర్వర్తించాలి. ఏదైతే మనకు మన వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి, గృహస్థాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా. ఎవరైతే ఏ ఆశ్రమంలో కానీ ఏ వర్ణంలో కానీ ఉన్నారో వాళ్ళకి నిర్ణయించినటువంటి ఆ ధర్మాలని వాళ్ళు శక్త్యానుసారంగా పాటించాలి అనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అవి పాటిస్తూ విధర్మంని విడనాడాలి అంటున్నారు. అంటే ప్రామాణికం కానటువంటి ఏవైతే ధర్మాలు ఉన్నాయో అవి విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి? భగవత్ కరుణ ద్వారా ప్రాప్తమైన దాంతో మనం సంతుష్టిని పొందాలి. భగవంతుడు మనకి ఎంతైతే అనుగ్రహించారో దానితో మనం తృప్తిగా ఉండాలన్నమాట. లేని దానికోసం బాధపడుతూ ఉండకూడదు. ఎంత మనకి ప్రాప్తించిందో ఈ జన్మలో దాంతో మనం సుఖంగా ఉండాలన్నమాట. తృప్తి అనేది చెందాలి. ఇప్పుడు మనకు కూడా చూడండి, మనం ఏదో ఇది ఒక గోల్ పెట్టుకుంటాం, ఇది సాధించాలి, ఇంత డబ్బులు సంపాదించాలి, తర్వాత ఇంకక్కర్లేదు అనుకుంటాం. అది చేసిన తర్వాత అంతటితో తృప్తి అనేది ఉండదన్నమాట. మళ్ళా ఇంకా కావాలి అని అట్లా ఉండకూడదు. భగవత్ కరుణతో మనకి ఏదైతే ప్రాప్తించిందో దాంతో మనం తృప్తిగా ఉండాలి. అంత అయిన తర్వాత ఇంకా సమయం ఉంటుంది కదా, అప్పుడేం చేయాలంటే గురుదేవుడి యొక్క పాద పద్మాలని అర్చించాలి అని చెప్తున్నారు కపిల భగవంతుడు. అంటే గురుదేవుడి యొక్క పాద పద్మాలని అర్చించాలి అంటే మనం అనుకోవచ్చు, గురువు గారు నా దగ్గరగా లేరు కదా, నేను పాదాలను ఎట్లా అర్చించేది నిత్యము అని. ఇక్కడ మీనింగ్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, గురువులు మనకి ఏదైతే చెప్తారు ఇవి ఆచరించాలి ఇవి ఆచరించకూడదు అని, అవి వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అవి మనం ఆచరించటమే గురుపాదాలను మనం అర్చించినట్లు అన్నమాట. అది ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి ముఖ్య ఉద్దేశము. ఇంకా శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నారు ఏమనంటే ఆత్మవిచరణార్చనం. ఆత్మవిత్ అంటే ఆత్మదర్శిని అయినటువంటి మహాత్ముడు లేదా ప్రామాణిక గురువు అని అర్థం అన్నమాట. గురువు అనే వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఆత్మదర్శి అయి ఉండాలి. ఎవరికైతే ఆత్మదర్శనం కారో వాళ్ళు గురువులు కాదు. ఈ రోజుల్లో మనకు వీధికి ఒక గురువులు ఉంటున్నారు. మేము మీకు దీక్ష ఇస్తాము, లేకపోతే మేము చెప్పినవి చేయండి, డొనేషన్ చేయండి, ఏవేవో చూస్తున్నాం.
కానీ వాళ్ళు వాస్తవంగా నిజమైన గురువులు కారు. నిజమైన గురువులు అంటే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అనేది పొందాలన్నమాట. అంటే అందరిలో కూడా నేను శరీరం కాదు ఆత్మనని వాళ్ళు దర్శి ఆత్మని వాళ్ళు తెలుసుకుని ఉంటారు. ఆ వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మని కూడా వాళ్ళు దర్శిస్తారు. అన్ అట్లానే ప్రతి జీవిలో కూడా పరమాత్మని చూడగలుగుతారు అనమాట. అది గురువు గారి యొక్క ఆ ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉన్నతమైన లక్షణం. అట్లాంటి గురువుని మనం ఆశ్రయించాలి. వాళ్ళకి పాదార్చన అనేది చెయ్యాలన్నమాట. ఇక్కడ శ్రీ ప్రభాత్ గారు అది చెప్తూ తర్వాత ఇంకోటి ఏంటంటే తనలో ఉన్న ఆత్మను దర్శించి పరమాత్మతో తనకు గల సంబంధం తెలిసిన వాడే ప్రామాణిక గురువు. తర్వాత ప్రామాణిక గురువును పొంది ఆయన శరణ వేడాలి అని ఇక్కడ ఉపదేశించబడింది. తర్వాత ఈ శ్లోకంలో స్వధర్మాచరణ అని ఇచ్చి ఉన్నారు కదా. అంటే ఏంటంటే మనకు ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు కూడా మనకు వివిధ ధర్మాలు నిర్దేశించబడ్డాయి. అవే చెప్పుకున్నావు కదా. వర్ణాశ్రమ ధర్మాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళకు కొన్ని ధర్మాలు నిర్దేశించబడ్డాయి శాస్త్రపరంగానే. తర్వాత అట్లాగనే ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఈ 4 ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఎవరు ఏ ఆశ్రమంలో ఎవరైతే ఏ వర్ణంలో ఉన్నారో వాళ్ళకి సూచించినటువంటి ఆ ధర్మాలను పాటిస్తూ శక్త్యా అని అంటున్నారు. శక్త్యానుసారంగా వాళ్ళ ధర్మాలను వాళ్ళు పాటించాలి. మనం తర్వాత ఏ ధర్మాల్లో ఉన్నామో ఆ నియమిత విద్యుత్ ధర్మాన్ని తన శక్తి మేరకు ఆచరించాలి. వేరొక ధర్మము అది సులువుగా ఉంది ఇప్పటి ప్రస్తుతానికని ఆ ధర్మము ఆచరించకూడదు అనమాట. ఇప్పుడు సులువుగా ఉన్నది కదా అని మనం చేసిన మళ్ళా ఫ్యూచర్లో ఏదైతే సులువుగా ఉన్న ధర్మం మనకు కష్టం అవ్వచ్చు. అందువల్ల మనకు శాస్త్రపరంగా భగవంతుడే చెప్పాడనమాట ఎవరు ఏం చేయాలి అనే దానికి అవి పాటించాలి అని ఇక్కడ కపిల భగవంతుడు సూచిస్తున్నారు. ఇదే విషయం మనకు శ్రీల ప్రభుపాద గారు భాషలో చెప్తున్నారు. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగి శ్రీకృష్ణ సేవే అనే పరమధర్మం పాటిస్తూ ఉన్నప్పుడు వర్ణాశ్రమ ధర్మాలను కూడా మనం అధిగమించవచ్చు అంటున్నారు. అంటే ఏంటంటే ఈ యొక్క పాయింట్ పట్టుకొని సరే నేను భగవంతుడి భక్తిలో ఎంతో ఉన్నాను, ఇంక నేను నా ధర్మం చేయను అనుకోవటం తప్పు. ఇక్కడ క్లియర్ గా శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, దేహ భావనతో ఉన్నంత వరకు మనుజుడు సాంఘిక మర్యాదను అనుసరించి తమ కర్మల్ని చేయాల్సిందే. ఎవరు దేహ భావన లేకుండా ఉంటారో, ఏ స్థితిలో ఉంటారో వాళ్ళకి ఇలాంటి ధర్మాలు చేయకుండా ఉన్నా పర్వాలా, మన పోటీ వాళ్ళు మనం చేయాల్సింది అనమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇంకా ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు శ్రీకృష్ణ సేవ అనే పరమధర్మం పాటిస్తున్నప్పుడు వర్ణాశ్రమ ధర్మాల్ని అధిగమించవచ్చు. అదే నిజమైనటువంటి ధర్మము అని కూడా ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించబడిన తర్వాత మాత్రము అతడు కేవలం దేవదేవుని అర్చించవలను. అదే నిజమైన స్వధర్మాచరణ కాగలదు అని శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా అంతిమ లక్ష్యం వాళ్ళది ఏమై ఉండాలి, కృష్ణ సేవ అనే ధర్మమే అయి ఉండాలన్నమాట. అదే వాళ్ళ యొక్క ధర్మం, పరమధర్మం అనే ఆలోచనతోనే ఉండి అవే వాళ్ళు. ఇప్పుడు మనం ఉన్నాము, మనం గృహస్థులుగా ఉన్నాము, మన ధర్మం ఏంటి మనం చేసుకుంటూ మనం భగవంతుడిని సెంటర్లో పెట్టుకొని మనం చేసే ప్రతి కర్మ భగవంతుడితో అటాచ్ అయ్యి భగవంతుడితో సంబంధం కలిగినట్టు చేసుకోవాలన్నమాట. మనకు అనేక సార్లు రేఖ మాతాజీ, రజనీ మాతాజీ కూడా ఎగ్జాంపుల్ గా చెప్పారు. మనం వంట పిల్లలకి ఏదో ఇష్టమైన ఐటమ్ చేయటానికి వాళ్ళు అడిగారు, చేస్తున్నాం, వాళ్ళ కోసమో అనే భావంతో కాకుండా మనం ఎప్పుడైతే కిచెన్ లోకి వెళ్ళి వంట చేయటం మొదలు పెడతామో ఇది భగవంతుడి గురించి చేస్తున్నాననే భావంతో చేసినప్పుడు అదేమవుతుంది, ఇప్పుడు మనకు మనం చేసే ధర్మము కృష్ణ సేవ ధర్మంగా పరమ ధర్మంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు అట్లనే ఉదాహరణకు మనం తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడాలి అనుకుంటాము. కొంతమంది కాలినడకన వెళ్తారు, అలిపిరి మార్గం నుండి వెళ్తారు, 2 కాలి మార్గాల నుండి. కానీ మార్గాలు డిఫరెంట్ ప్లేస్ నుండి స్టార్ట్ అవుతాం నడవటం.
కానీ పైకి వెళ్ళిన తర్వాత చూసేది మనం ఎవరిని? వెంకటేశ్వర స్వామిని అనమాట. అట్లానే మనం దేనిలో, ఏ వర్ణంలో, ఏ ఆశ్రమంలో ఉన్నా మన ధర్మాలను పాటిస్తూ మనం చేరుకోవాల్సింది భగవంతుణ్ణి. మన యొక్క ధర్మం కూడా కృష్ణ సేవ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా 3వ శ్లోకానికి వెళ్దాము. మూడో శ్లోకం. గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ మోక్ష ధర్మరతిస్తదా మితి మేధ్యాదనం శశ్వత్ వివక్తాక్షేమ సేవనం. హరే కృష్ణ మాతాజీ. చదవాలన్నా మాతాజీ? చదవండి మాతాజీ. గ్రామ్యాధర్మ నివృత్తించ మోక్ష ధర్మ రతిస్తదా మితమేధ్యాదనం శాశ వియుక్త క్షేమ సేవనం. చదవండి మాతాజీ, మీనింగ్ కూడా. చదువుతాను మాతాజీ. అతడు గ్రామ్య ధర్మాచరణమును విరమించి మోక్షమును కలిగించు వాటి ఎడనే అనురక్తుడు కావలెను. మితంగా భుజించుచు సర్వదా ఏకాంతమున. మాతాజీ కొంచెం పైకి అన్నారా మాతాజీ? పైకి పోవట్లేదు మాతాజీ. ఏకాంతమున వసించవలెను. తద్వారా అతడు జీవితపు అత్యున్నత పూర్ణత్వమును పడేయగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ అతడు గ్రామ్య ధర్మాచరణమును విరమించి మోక్షమును కలిగించు వాటి ఎడ అనురక్తుడు కావలను. నిరంతరము భుజించుచు సర్వదా మితముగా భుజించుచు సర్వదా ఏకాంతమున వసించవలను. తద్వారా అతడు జీవితపు అత్యున్నత పూర్ణత్వమును పొందుతాడు అని కపిల భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు 3వ శ్లోకంలో చెప్పటము ఏకాంతంగా ఉండటం అనేది అష్టాంగ యోగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఏకాంతంగా ఉండాలి. గ్రామ్య ధర్మాలు అంటే సొసైటీలో ఏవి కొన్ని చెయ్యాలి చేయకూడదు అనేవి ఉంటాయి కదా, అవి భక్తి మార్గానికి ఆటంకంగా ఉన్నప్పుడు అవి పాటించక్కర్లేదు. అది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఏంటంటే మితంగా భుజించాలి. ఈ అష్టాంగ యోగంలో ఉన్న వాళ్ళు ఇవి పాటించాలి. ఇండైరెక్ట్ గా భక్తి యోగంలో వాళ్ళు కూడా ఇవే పాటిస్తూ ఉంటాం మనం కూడా. అంటే అష్టాంగ యోగంలో ఏకాంతంగా మౌనంగా ఒక్కరే ఒక చోట కూర్చోవాలన్నమాట అష్టాంగ యోగి. అలా ఎవరైనా అలా ఒంటరిగా మౌనంగా ఒక చోట కూర్చోవటం అంటే చాలా కష్టం కదా, ఎంతో బోర్ కొడుతూ ఉంటుంది అనమాట. అంటే తోచుకుంటా ఉంటుంది ఒక్కళ్ళు అలా అంతసేపు కూర్చుంటే. మనం కూడా చూడండి, ఇంట్లో ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే భగవంతుడి దేవల్ల మనం జపం చేసుకుంటున్నాం, దీనికి ఏదైనా ఇట్లాగా క్లాసెస్ వింటున్నాం కాబట్టి మనకి టైమే తెలియట్లేదు. అయ్యో అప్పుడే ఇంత టైం అయిపోయిందా, అప్పుడే ఎన్నో తారీఖు వచ్చామా అనుకుంటాము. కానీ అట్లా కాకుండా భక్తి లేకుండా ఒక్కరే ఒంటరిగా ఒక చోట కూర్చోవాలి అంటే చాలా కష్టం అనమాట. ఈ అష్టాంగ యోగాల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏకాంతంగా మౌనంగా ఒక చోట కూర్చోవాలి అని చెప్తున్నారు అనమాట. తర్వాత వీరి యొక్క ముఖ్య ఉద్దేశం, ఇలా కూర్చోటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భౌతిక ఆసక్తులతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలవకుండా ఉండటం కోసం, వాళ్ళు క్రమశిక్షణగా ఉండటం కోసం వాళ్ళు అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఏకాంతంగా ఉండటం అనేది అందుకు వాళ్ళు చేసేది అష్టాంగ యోగి. అదే ఉద్దేశం మనది కూడా, అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా. కానీ మనం ఏంటంటే ఏం చేస్తాం, భక్తులతో ఉంటాము, భగవంతుని సేవ చేస్తాము, భగవంతుని లీల వింటాము, కీర్తన శ్రవణ ఇవన్నీ చేస్తాం. ఇద్దరు ముఖ్య ఉద్దేశం ఒకటి, భౌతిక విషయాలతో భౌతిక ఆసక్తి ఉన్న వ్యక్తులతో కలవకుండా ఉండటం అనేది ముఖ్య ఉద్దేశం. మనకి ఆ సమస్య ఉండదు, మన చుట్టూ భగవద్భక్తులే ఉంటారు కాబట్టి మనం మౌనంగా ఉండాలి అనేది అవసరం లేదన్నమాట. అందువల్లే
అష్టాంగ యోగానికి భక్తి యోగానికి కంపేర్ చేసుకుంటే భక్తి యోగం చాలా సులువు. ఆ తర్వాత ఆ, ఆ, గ్రామ్య ధర్మ నివృత్తి అని ఇక్కడ శ్లోకంలో ఇచ్చారు. అంటే ఈ సొసైటీలో ధర్మాలు ఉంటాయి, అవి అవి చేయాలి ఇవి చేయాలి అని ఉంటాయి. అవి మనల్ని మోక్షం వైపుకు తీసుకెళ్ళకపోతే అవి మనం పాటించాల్సిన అవసరం లేదు. ఏ ధర్మం అయితే మనల్ని మోక్షం వైపుకు తీసుకువెళ్తుందో ఆ ధర్మాన్ని పాటించాలి. అదే మోక్ష ధర్మ రతిస్తదా అంటే. ఈ అది ఇంకా అంటే ప్రతి గ్రామాల్లో మన కొన్ని కొన్ని రూల్స్ పాటించాలి అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని పాటించటం వల్ల మనం భక్తికి దూరం అవుతున్నామా లేకపోతే భక్తిలోకి వెళ్ళగలుగుతున్నామని చూసుకొని అవి భక్తికి ఆటం కలిగించేటువంటి ధర్మాలు అయితే మనం పాటించకూడదు అనేది ఇక్కడ తెలుసుకుంటాము. తర్వాత మితమే ధ్యాధనం అంటే ఆహారం ఎంత అవసరమో అంతే తీసుకోవాలి యోగి. భక్తులు కూడా అంతే, ఆహారము ఎంతవరకు అంతే మనం తీసుకుంటాం. అది ఈ శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు. ఆహార నియమం అనేది ఎంత ఆహారం భుజించాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు యోగి, భోగి, త్యాగి అని ముగ్గురు ఉంటారు. త్యాగి అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా కొంచెం తింటారు, అందువల్ల వాళ్ళకి అసలు శక్తే ఉండదు. భగవత్ సేవ చేయటానికైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి కూడా శక్తి అనేది ఉండదు. అట్లా ఉండకూడదు. మళ్ళా భోగి అనే వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఎంత ఆకలి ఉందో అంత ఫుల్ తినేస్తారు అనమాట. అప్పుడేమవుతుంది, భుక్తాయసం వస్తుంది. దానివల్ల కూడా వాళ్ళు ఏ సేవ చేయలేరు. ఇంకా అతిగా తినటం వల్ల అజీర్తి చేసి ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అందువల్ల యోగి అనేవాళ్ళు ఎలా భుజించాలి, యోగి అనేవాళ్ళు ఎలా తింటారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం భగవంతుడి మీద ధ్యానం అనేది చేసుకోగలుగుతాం. అదే శరీరంలో ఏదైనా బాధ ఉంటే గ్యాస్ ఉంది, తేపులు, ఇవే మనసుకి అవే డిస్టర్బెన్స్, అవే ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అవసరానికి మించి పొట్టలో ప్లేస్ లేకుండా తినకూడదు అనమాట. అప్పుడేమవుతుందంటే ఆరోగ్యం పాడైపోతుంది. మన మనస్సు కూడా అనారోగ్యంతో ఉండి ఆ ఆలోచనలతోనే మనం భక్తి సాధన అనేది కూడా మనం చేయలేకపోతాం. అందుకే శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు, ఒక వ్యక్తి ఆకలి ఒక సేరు అన్నం తినగలను అనే కెపాసిటీ ఉన్నప్పుడు దానిలో సహభాగమే అతను ఆహారం ఘన పదార్థం తీసుకోవాలి. మిగతా ఏదైతే సహభాగం ఉందో దాన్ని సహము 25 వంతు అనమాట నీళ్లు తీసుకోవాలి, మిగతా 25 వంతు గాలికి వదిలేయాలి. అప్పుడు చక్కగా జీర్ణమయ్యి ఆరోగ్యంగా ఉంటాడనమాట. ఇప్పుడు మనం ఎప్పుడు వంటింట్లో పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి నాకు ఇందాక మిక్సీ వేస్తుంటే అదే అనిపించింది. మిక్సీలో కొంచెం పప్పు వేసిన బ్లేడ్ కిందకి వెళ్ళి అది నలగదు. ఆ తర్వాత ఫుల్గా జారికి పెట్టేస్తే పప్పు అది నలగదు. అందువల్లే దానికి తగిన నీళ్లు తగిన క్వాంటిటీ వేస్తేనే చక్కగా గ్రైండ్ అవుతుంది. అట్లాగనే పొట్టలో కూడా ఎంత ఆహారం తీసుకోవాలనేది శ్రీల ప్రభుపాద గారు చక్కగా ఇక్కడ భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీమద్ భాగవతం అందు ఇతర ప్రామాణిక శాస్త్రాలందు కూడా ఇదే ఉపదేశించినట్లు యోగి ఈ రీతిగా ఆహారం తీసుకోవాలి. తన యోగాభ్యాసము కలవరపడని ఏకాంత స్థానంలో అతడు నివసించాలి అనేది శ్రీల ప్రభుపాద గారు ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత శ్రీకృష్ణుడి ఎడల నిర్హేతుక భక్తిని పొందగలరో అదే పరమోత్తమ ధర్మము. శ్రీమద్ భాగవతంలోని ఆరంభం అందే మనం తెలుసుకుని ఉన్నాము. అటువంటి ధర్మాచరణ ఎటువంటి అవరోధముల చేత కుంటుపడపోదు. దానిని మనిషి నిజంగా సంతుష్టిని పొందగలడు. ఇదే ఇచ్చట మోక్ష ధర్మం అని ఉపదేశించబడింది అని చెప్పి ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు. సాధారణంగా జనులు ఆర్థిక అభివృద్ధికో లేదా ఇంద్రియ భోగం కొరకో
ధర్మాచరణ అనేది కావిస్తారు. కానీ యోగమునందు పురోగింపాలి అనుకున్న వాళ్ళు అది ఉపదేశింపబడలేదు అని చెప్తున్నారు. అంటే యోగంలో పురోగమించాలంటే ఇంద్రియ భోగాల కోసం ఏదైతే ధర్మాలు ఉన్నాయో అవి చెయ్యొద్దు అని నాకు ఇక్కడ అట్లా అర్థమైంది మాతాజీ. ఇంకా 4వ శ్లోకానికి వెళ్ళి ఇది చెప్పి ఆపేస్తాను. అహింసా సత్యమస్తేయం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపస్సోచం స్వాధ్యాయ పురుషార్చనం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా చదువుతారు మాతాజీ? షేర్ చేయలేదు శ్లోక. హరే కృష్ణ. రామదరి హరే కృష్ణ మాతాజీ చదవనా? నా దగ్గర చదువమ్మ చదువు. అహింసా సత్యమాసిత్యం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపః శౌచం స్వాధ్యాయ పురుషార్చనం. నా ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఉంది మాతాజీ. నేను చదవను మాతాజీ. తెలుగు చదవనా మాతాజీ? చదవను మాతాజీ. అహింసను సత్యమును పాటించుచు చౌరత్వమునకు పాల్పడక తన పోషణకు అవసరమైనంత దానితోనే మనుజుడు సంతృప్తి చెందవలెను. మైథున భోగమును విడనాడి శుచి అయ్యుండి వేదాధ్యయనము కావించుచు పరమ పురుషుని అర్చించవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో పురుషార్చనం అని అంటున్నారు. అంటే విగ్రహారాధన కూడా తప్పనిసరిగా చెయ్యాలి. మరి పురుషార్చన ఎవరికి చేయాలి అంటే శ్రీకృష్ణుడికే చేయాలి. మనకు బ్రహ్మ సంహితలో కూడా గోవిందం ఆది పురుషం అని అక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మన భగవద్గీతలో కూడా అర్జునుడు 10వ అధ్యాయము 12వ శ్లోకంలో చెప్తున్నారు ఆయనే పురుషుడు అని చెప్పి. ఆ శ్లోకం ఏంటంటే పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. అంటే ఆయన అంటున్నారు అర్జునుడు భగవంతుడితో, నీవే దేవదేవుడువు, పరంధాముడువు, పవిత్రుడవు, పరతత్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేని వాడవు, ఘనమైన వాడవు అని చెప్తున్నారు. అందుకనే మనం ఇక్కడ పురుషార్చనం అనేది విగ్రహారాధన అనేది తప్పనిసరిగా చేయాలి. అది ఎవరికి అంటే ఇక్కడ మనకు కృష్ణ భగవంతుడికి అనేది మనకు ఇక్కడ అర్థమైంది. మనము అదేంటి ధ్యానం చేస్తున్నాను, మనసులో ఉన్నారు దేవుడు, నేను విగ్రహారాధన ఎందుకు చేయాలి అనే వాళ్ళకి ఇది చక్కటి ఉదాహరణ అన్నమాట. విగ్రహారాధన అనేది తప్పనిసరి కపిల భగవంతుడే చెప్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. శ్రీల ప్రభుపాద గారు కూడా భాష్యంలో అదే చెప్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణుడి యొక్క విగ్రహారాధన అనేది నిత్య అర్చన అనేది చెయ్యాలి అనేసి. మనం శ్రీకృష్ణుడి మీద మనసు లగ్నం చేశాం కదా, విగ్రహారాన్ని వద్దు అనేది అట్లా అనుకోకూడదు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు శ్రీల ప్రభుపాద గారు. ఇంకా యోగి అనే వాళ్ళు ఏమేమి పాటించాలి అంటే హింస అనేది చెయ్యకూడదు. సత్యం, ఎప్పుడు సత్యం అనే పలకాలి. మనకు భక్తి యోగంలో కూడా అంతే, భక్తులు హింస అనేది చేయకూడదు, సత్యాన్ని పలకాలి. తర్వాత చోరత్వం అంటే దొంగదనం చేయకూడదు. తర్వాత మైథున భోగం విడిచిపెట్టడం, తర్వాత శుచి అయి ఉండటం. ఈ తర్వాత వేదాలను అధ్యయనం చేస్తూ పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు భగవంతుడిని అర్చించాలని అష్టాంగ యోగంలో
తెలియజేయబడింది. అహింస, సత్యం, అస్తేయం అంటే దొంగతనము, యావదర్థ పరిగ్రహ. ఇక్కడ యావదర్థ పరిగ్రహ అనే దానికి ఏంటంటే మనకు ఎంత అవసరమో అంతే సంపాదించుకోవాలి. మన కుటుంబ పోషణకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ, మన మీద ఆధారపడిన వాళ్ళకి కానీ ఎంత అవసరమో అంతే సంపాదించుకోవాలి. ఎంతో కూడబెట్టుకోవాలని ఎంతో ప్రయాసపడి ఆ డబ్బులంతా కూడబెట్టుకోవటం అనేది చేయకూడదనమాట. అట్లా ఎవరైతే కూడబెట్టుకుంటారో, ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు చక్కగా చెప్తున్నారు, ఆధ్యాత్మిక సామ్యవాదం అనుసరించి మనుజుడు తన పోషణకు అవసరమైన దానికన్నా అధికంగా కలిగి ఉండరాదు. ప్రకృతి నియమం ఇదే. అధికంగా ధనాన్ని పోగు చేసేవాడు లేదా అవసరానికి మించి కూడబెట్టిన వాడిని దొంగ అంటారు అని. మనం ఎవరి వస్తువు దొంగతనం చేయలేదు కదా, మనం దొంగ కాదు కదా అనుకుంటా. కానీ అవసరానికి మించి సంపాదించి మనకి ఉన్నవాళ్ళం అనుకోండి, అది సత్కార్యక్రమాలు, భగవంతుడి యొక్క అర్చనల కొరకు, ఇలా యజ్ఞాచరణలకు అలా సంపదని అనేది వెచ్చించాలి, అంటే ఖర్చు చేయాలి. అంతేగాని అలాగే కూడబెట్టుకొని ఉంచుకోకూడదు. అట్లా కూడబెట్టుకొని ఉంచుకున్న వాళ్ళని గజ దొంగ అంటారని కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో తెలియజేశారు. ఇంకా ఏంటంటే బ్రహ్మచారి అయిన వారు ఈ మైథున వాంఛ నియంత్రణ కలిగి ఉంటారు. ఆ బ్రహ్మచర్యాన్ని తీసుకున్న వాళ్ళు ఎటువంటి మైథున వాంఛలకి వెళ్ళరు, మైథున సుఖం అనేది వాళ్ళు పొందరు. అట్లాంటి వాళ్ళని బ్రహ్మచారి అంటారు. ఎప్పుడైతే విచ్చలవిడిగా మైథున సుఖము అనుభవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యోగా అభ్యాసం అనేది చేయజాలరేరు. మేము ఈ మైథున సుఖం చేస్తూనే ఉంటాం, అయినా కూడా మేము యోగా అనేది చేయగలము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మూర్ఖులు అని చెప్పేసి ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. కోరి విధంగా భోగిస్తూ అదే సమయంలో యోగి కూడా కావచ్చు అని నామమాత్రపు యోగులు చెప్తూ ఉంటారు. అది తప్పు అనమాట. ఇది ఇలా ఏదైతే ఎవరైతే ఇట్లా చెప్తున్నారో, ఈ మైథున భోగం చేస్తూ కూడా యోగా చేయవచ్చు అని ఎవరైతే యోగులు ప్రకటిస్తున్నారో వాళ్ళు ప్రామాణికంగా లేకుండా అప్రామాణికంగా చెప్తున్నారు. ఇది విరుద్ధమైనది అని శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే యోగి బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి అని ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారన్నమాట. బ్రహ్మచర్యం అనగా మనుజుడు కేవలము బ్రహ్మ యొక్క సంబంధంనే తన జీవితంలో గడపవలని భావం. అంటే బ్రహ్మం అంటే ఎవరు? పూర్ణ కృష్ణ భక్తి భావన. మనము బ్రహ్మజ్యోతి బ్రహ్మ అట్లా అనుకుంటాం కదా. మేబీ ఇక్కడ నేను కరెక్ట్ చెప్తున్నానో లేదో మాతాజీ కొంచెం చూడండి. బ్రహ్మచర్యం అనగా కేవలం బ్రహ్మము యొక్క సంబంధమునే తన జీవితమును గడుపునని భావము. అంటే కృష్ణ భక్తి భావన ఎందే తన జీవితాన్ని గడపాలి, అది బ్రహ్మచర్యం అంటే. మైథున భోగం అతిగా అలవాటు పడిన వారు కృష్ణ భక్తికి దోహదమయ్యేది నిబంధనలు పాటించజాలరు. ఎట్లయితే కృష్ణ భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నామో వాళ్ళు ఈ మైథున భోగాన్ని అతిగా ఉన్న వాళ్ళు ఈ కృష్ణ భక్తి మార్గంలో వెళ్ళటానికి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు వాళ్ళు పాటించలేరు అనమాట. అందువల్ల ఇక ఈ బ్రహ్మచర్యము అంటే బ్రహ్మం అంటే కృష్ణ భక్తి భావన అని ఇక్కడ నాకు అట్లా అర్థమైంది మాతాజీ. తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నారు శ్రీల ప్రభుపాద గారు, మైథున సుఖము కేవలం వివాహితులకే పరిమితమైంది. మరి వీళ్ళని కూడా బ్రహ్మచారులు అని కూడా అంటారట. ఏ సందర్భంలో అంటే వీళ్ళు వివాహం చేసుకున్న ఆ సంతానం ఏదైతే ఉందో వాళ్ళని భక్తులుగా చేయటానికి కోసంగా చెప్పనా మాతాజీ? కొద్దిసేపు పాలు కనకవల్లి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
మిస్ కంటిన్యూ చేయండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఈ వివాహమైన వాళ్ళు ఈ మైథున సుఖం అనేది కేవలం ఆ సంతానాన్ని భక్తులుగా మార్చడం కోసంగానే చేసి ఉంటే వాళ్ళను కూడా ఆ బ్రహ్మచారి అని పిలువబడతారు అని చెప్పి ఇక్కడ శ్రీల ప్రభుపాద్ గారు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అస్థేయం అనే దాని గురించి కూడా ఆ అదే అస్థేయం కూడా యోగకి అతి ముఖ్యమైనదే. అస్థేయం అంటే చోరత్వం లేకుండా ఉండటం అనేది భావన. ఒక రకంగా చూస్తే అవసరానికి మించి కూడబెట్టుకోవటం, అది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే అనమాట. అవసరానికి మించి ఏదైతే కూడబెట్టుకుంటున్నారో వాళ్ళని కూడా దొంగలే అని అంటారు అని ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు భాషణలో తెలియజేశారు. ఆ తర్వాత ఏంటంటే ఈ ఆ యోగి అనేవాళ్ళు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించటం, తపస్సులో చేయటం, శౌచం అంటే చాలా శుభ్రంగా క్లీన్ గా ఉండటం. తర్వాత స్వాధ్యాయ అంటున్నారు. స్వాధ్యాయ అంటే వేదాలను శాస్త్రాలను వినటం, భగవత్ విషయాలని వాటిని వినటం అన్నమాట. ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద గారి భాష్యంలో నరోత్తమ ఠాగూర్ గారు చెప్తున్నారు ఏమనంటే ఈ యొక్క వేదాలు వాగ్మయాలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియజేసేవన్నీ కూడా మనం ఎవరి ద్వారా వినాలంటే మూడు మూడు ద్వారాల ద్వారా వినాలి. అంటే సాధు మహాత్ముల ద్వారా, శాస్త్రం ద్వారా, గురువు ద్వారా ఈ మూడు మూలాల నుండి మనము వినాలి. ఎవరు చెప్తే ఇది వేద వాగ్మయం అంటే నమ్మకూడదు. ఏదైతే ఈ ఆధ్యాత్మిక కర్మలన్నింటినీ సాధువులు, మహాత్ములు, శాస్త్రము, గురువు అనే మూడు మార్గాల నుండే మనం తెలుసుకోవాలి, వాళ్ళ ద్వారానే విని పాటించాలి అని చెప్పి నరోత్తమ ఠాగూర్ గారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఈయన గౌడే వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు. స్వాధ్యాయనగా ప్రామాణికముగు వేదవాగ్మయమును పఠించుట అని భావము. ఎప్పుడైనా మనము ప్రామాణికం ఉందా లేదా అనేది ఇది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత కృష్ణ భక్తి భావన ఇతుడు కాకున్నా యోగ విధానమును మాత్రము అభ్యసించువాడు తత్వావగాహనకై వేదవాగ్మయమును తప్పక పఠించాలి. ఎవరైతే ఈ యోగ విధానాన్ని అభ్యసించాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వేద వాగ్మయాన్ని అనేది వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. వాళ్ళు భక్తులైనా కాకపోయినా కూడాను ఈ వేద వాగ్మయం అనేది వాళ్ళు వినాలి. ఎవరి ద్వారా వినాలి అంటే ఈ యొక్క సాధు మహాత్ముల ద్వారా, శాస్త్రం ద్వారా, గురువుల ద్వారానే వినాలి. ఆధ్యాత్మిక జీవన పురోగతికి ఈ మూడు మార్గాలు ఎంతో ముఖ్యమైనవని శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నా అంటే భక్తి యోగ నిర్వహణకే ప్రామాణిక శాస్త్రమును గురువు నిర్దేశించును. కేవలము శాస్త్రము నుండి ఆయన బోధనలు కావిస్తాడు. అంతేగాని ఆయన సొంతంగా చెప్పారనమాట. గురువు గారు కూడా ఆయన ఈ ప్రామాణిక శాస్త్రాల ద్వారానే ఆయన తీసుకొని మనకి బోధిస్తారు. అనగా యోగ నిర్వహణకు శాస్త్రాధ్యాయం అనేది ఎంతో అత్యవసరమైనది. తర్వాత ఈ శాస్త్రాధ్యాయం లేకుండా కావించిన యోగాభ్యాసం కేవలం వృద్ధ కాల వ్యాపనే. ఇప్పుడు ఏదైతే యోగాని వెళ్తున్నారో అట్లానే ప్రామాణిక గురువులు లేకుండా వాళ్ళు ఏవేవో చాలా టీవీలలో కూడా ఎంతో గొప్ప వాళ్ళుగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అవి చెప్పిన మళ్ళీ నమ్మటం అనేది కరెక్ట్ కాదు. శ్రీల ప్రభుపాద గారు ఇక్కడ భాష్యంలో మనకు క్లియర్ గా చెప్తున్నారు. సాధు మహాత్ములు, శాస్త్రము, గురువు వీళ్ళ ద్వారానే మనం ఈ వేదవాగ్మయం అనేది వినాలి, దానిలో చెప్పింది మనం పాటించాలి అనేది ఈ శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. హరే కృష్ణ మాతాజీ. నేను ఇంకా ఆపేస్తున్నా మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. తప్పులుంటే క్షమించండి. ఈ పాయింట్లు నేను చాలా మిస్ అయ్యి ఉంటే మీరు యాడ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ పద్మజ, నైస్. మీరు ఈ రోజు క్లాస్లో ఎక్కువగా ఈ యోగ విధానం, అష్టాంగ పద్ధతి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానికంటే ముఖ్యంగా భక్తి యోగం అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చక్కగా చెప్పారు. లాస్ట్ చెప్పిన దాన్ని బట్టి మనకు సత్సంగం వల్లనే మనం మన ప్రయత్నాలు దృఢంగా ఉండగలం. అదొక లెసన్ మనకు తెలుసుకుంది. మీరేం మిస్ అవ్వలేదు.
ఇట్స్ వెరీ నైస్. చాలా సూతింగ్ గా బాగుంది క్లాస్. ఇంకా మేము ఇంకొంచెం మోర్ అటెంటివ్ గా ఉండాలనిపించింది నా మటుకు నాకు. రసరాణి మాతాజీ. Yes, మాతాజీ. చెప్పండి మాతయ్య మిస్ ఏం అయ్యాను. లేదు మాతాజీ, బాగా చెప్పారు, పాయింట్స్ అన్ని కవర్ చేశారు, అంతా బాగుంది. అదే మాతాజీ అన్నట్టు ఏంటంటే కొంచెం ఏమంటారు కమాండింగ్ గా వినండి, జాలిగా కాకుండా ఇంకొంచెం కమాండింగ్ గా తెస్తే అది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉన్నాయి పాయింట్స్, అది ఒక్కటి చూసుకోండి మాతాజీ. ఓకే మాతాజీ. యా.